ఆదివారం ప్రతి నెల 12వ తారీఖున ఫాతిమా మాత మందిరం దగ్గర మీరు ఆరాధన ఏర్పాటు చేసుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని చదవబడినటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. ఎన్ని ప్రశ్నలు చెల్లి? ఎన్ని ప్రశ్నలు? 3. మొదటి ప్రశ్న, యేసు ప్రభు వారు ఎందుకు బాప్తిజం తీసుకున్నారు? రెండవ ప్రశ్న, వినండి జాగ్రత్తగా. రెండవ ప్రశ్న, మనకి ప్రస్తుతం ఎలాంటి బాప్తిజమము కావాలి ప్రస్తుతం? మూడవ ప్రశ్న, బాప్తిజమము పొందుట వలన మనము పొందుకునే మేలు ఏంటి? చలిపడుతుంది అందరికీ? చలిపడుతుందన్న వాడు గట్టి చప్పలు కొడదా? వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిది ఏంటిది? దేవుడు యేసు ప్రభు వారు ఎందుకు బాప్తిజం పొందారు, ఓకేనా? రెండవది, ఈ రోజుల్లో ఉన్న మనకి ఎలాంటి బాప్తిజమము కావాలి? మూడవది, బాప్తిజమము పొందినటువంటి మనకి కలుగు మేలులు ఏమి? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్దాం. మొట్టమొదటిది, యేసు ప్రభు వారు ఎందుకు బాప్తిజమము పొందారు? బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తీయండి. లేట్ చేస్తే లేట్ అయింది, 12 అయింది, చలికి గడగడలాడ. మర్యాద చెబుతున్న బైబిల్ తీసి చూడండి. అర్థమైందా? రైట్. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. హృదయ పరివర్తన నిమిత్తము. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, అందరం తీయనండి. మొత్తం మీరే చదివితే పక్క ఉంటారు. పాటలు మీరే, చదివేది మీదే, ఇక మేము చదవద్దమ్మా. అర్థమైందా? సో చూడండి జాగ్రత్తగా. మత్తయి శుభవార్త 3:14 నుండి యోహాను యేసును, అమ్మ తీసావా? కొంతమంది తీసినట్టు నటిస్తున్నారు. నాటకాలు వేసే వాళ్ళందరూ ఏడేమంటారు, సినిమాల్లో కాదు. అర్థమైందా? మీ నాటకాలు దేవుడి దగ్గరే కాకండి. అర్థమైందా? దయచేసి తీయండి. 14వ వచనం చదవమ్మా. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అని అడిగాను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మ యోహాను గారు ఎవరు అంటే జకరియా ఎలిజబెత్ అమ్మల వినపట్లు కొడుకు, అవునా? బాప్తిస్మ యోహాను గారు ఎవరు అంటే జకరియా ఎలిజబెత్ అమ్మల కుమారుడు. యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. యేసు ప్రభుని మార్గాన్ని సిద్ధము చేయటానికి వచ్చిన వ్యక్తి. అయితే బాప్తిస్మ యోహాను గారి దగ్గరికి యేసు ప్రభువే వెళ్ళారు. బాప్తిస్మ యోహాను గారు యోర్దాను నదిలో ఉన్నారు. వచ్చిన వారందరికీ బాప్తిస్మము ఇస్తున్నారు. అప్పుడు యోహాను గారు అంటాడు, అయ్యా నువ్వు దేవుడివి, అయ్యా నువ్వు నీతిమంతుడివి, అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, అయ్యా నువ్వు ఆది అంతమైన వాడవయ్యా, అయితే నీ చేత నేను బాప్తిజం పొందాలి, కానీ నువ్వు నా దగ్గరికి వచ్చటం ఏంటయ్యా అని అడిగారు. అర్థమైందా? ప్రశ్న అందులో నుంచి వచ్చిందే నా ప్రశ్న. యోహాను అంతటి వాడు అన్నాడు, నువ్వు నా దగ్గరికి రావటం ఏంటయ్యా, నేనే నీ దగ్గరికి రావాలా, నేనే నీ చేతుల మీదుగా బాప్తిజమము పొందాలా, నువ్వు నా దగ్గరికి రావటం ఏంటయ్యా అని యోహాను గారు అడిగారు. అప్పుడు యేసయ్య ఏం సమాధానం ఇచ్చారో తెలుసా? చదవమ్మా. అందుకు యేసు ఇప్పుడు ఇట్లనే జరగనిమ్ము, దేవుని సంకల్పమును అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము. బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. అయ్యా దేవుని చిత్తం ఇది. ఏంటి దేవుని చిత్తం?
నేను నీ చేతుల మీదుగా బాప్తిస్మము పొందటం అనేది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. బాప్తిస్మ యోహాను గారి చేతుల మీదుగా యేసు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందటం అనేది దేవుని ఇందులో దేవుని చిత్తం ఏంటో, దేవుని చిత్తానికి ఒక ఆలోచన ఉంటుందిగా, దేవుని చిత్తం ఉంది. ఆ చిత్తం ఏంటో తెలుసా? యోహాను శుభవార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఎవరు? యోహాను 1:31. ఎవరు తీస్తున్నారు? లేదు, ఇశ్రాయేలీయులు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మం. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళని అడుగుతా, వీళ్ళు ఎంత తెలివి కల్లా వాళ్ళంటే ఆమె చదవకముందే నేను చదవాలా, ఆ తర్వాత ఏం చదివావని అడిగితే నాకు గుర్తులేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. సత్యం ఎప్పుడైనా, యథార్థం ఎప్పుడైనా యేసయ్యను చంపుతారని సత్యం మాట్లాడుకుని ఉన్నాడా? యోహాను గారు తల తీసేస్తారని సత్యం మాట్లాడుకుని ఉన్నారా? పౌలు గారిని చెరసాల్లో పెట్టారని సత్యం మాట్లాడుకుని ఉన్నారా? కష్టాలు వచ్చిన సత్యమే మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్. రైట్, చదువమ్మా. ఈయనను ఇశ్రాయేలు ప్రజలకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిసం ఇస్తున్నారు. అర్థమైందా? యేసు ప్రభు వారు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? ఇశ్రాయేలీయులకు తెలియజేయటం. ఎవరి గురించి? సరే, మీకు అర్థమయ్యేలా చెబుతా, వినండి. సమయం లేదు కాబట్టి వినండి. మీ ఫాదర్ గారి పేరేం పేరు? రాజా సుధీర్ గారు. సుధీర్ ఫాదర్ గారు. ఓకేనా? నాకు తెలిసి మీకు ఒక కొత్త విచారణ గురువు రాబోతున్నారు. నిజంగా జోక్యా? అమ్మ మొహాలన్నీ మాడిపోయిన సమయ. మీకు ఒక కొత్త విచారణ గురువు రాబోతున్నారు. ఆ గురువుని మీరు ఎలా గుర్తుపడతారు? ఫాదర్ గారు పరిచయం చేస్తారు. ఓకే, ఇంకా చెప్పండి. ఈయన ఫాదర్ గారు అని మీరు ఎలా గుర్తుపడతారు? అంగి వేసుకున్న వాళ్ళందరూ సౌండ్లేనా? ఏమా? ఇంకా బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళందరూ సౌండ్లేనా? సో 2 ఉంటాయి. ఒకటి, బిషప్ గారు లెటర్ ఇస్తారు. సుధీర్ ఫాదర్ అయిన నిన్ను ఎవరిది నిడుముక్కల అనే విచారణ గురువులుగా నియమిస్తున్నాను. ఈ నియామక పత్రాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న విచారణ గురువుకు చూపిస్తే ఆయన మీకు పరిచయము చేస్తాడు. మీరు మాకు కొత్త ఫాదర్ గారు వస్తారు, కొత్త ఫాదర్ గారు, మీరు ఎదురు చూస్తారు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎవరో కూడా ఎప్పుడైతే ఈ నియామక పత్రం తీసుకొని, అంటే లెటర్ తీసుకొని పరిచయం చేస్తాడో, ఇతడే మాకు నూతన విచారణ గురువు. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆయన ఎలా ఉంటాడో తెలియదు. బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు మార్గాన్ని సిద్ధం చేశాడు, కానీ యేసయ్య ఎలా ఉంటాడో తెలియదు. బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టారు, అయినా యోహాను గారికి యేసయ్య ఎలా ఉంటాడో తెలియదు. ఇశ్రాయేలు ప్రజలందరూ యేసయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన పుట్టాడు, 30 సంవత్సరాలు అయ్యింది, అయినా కూడా వాళ్ళు అతనిని గుర్తు పట్టల. ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలంటే, మీ పేరేం పేరమ్మా? యేసు మరియమ్మ అంటుంది, పరిచయము చేయాలి. ఏం చేయాలి? యేసు ప్రభు వారు బాప్తిస్మ యోహాను గారు చేతుల మీదుగా యోర్దాను నదిలో బాప్తిస్మము పొందినప్పుడు తండ్రి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇతడు నా ప్రియమైన తండ్రి దేవుడు. బాప్తిస్మ యోహాను గారు బాప్తిజం ఇచ్చినప్పుడు యేసయ్యని లోకానికి పరిచయము చేశాడు. ప్రైజ్ ద లార్డ్. యోహాను 1:21 చదవండి. 26 చదవమ్మా. ఒక్కళ్ళు చదవండి. అందుకు యోహాను నేను నీటితో బాప్తిజం ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. ఇశ్రాయేలు ప్రజలకు యేసయ్య ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఆయన వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలా?
31వ వచనం. ఈయనను ఇశ్రాయేలు ఎరుక చేయుటకై ఇజ్రాయేలు ప్రజలకు తెలియదు. ఇజ్రాయేలు ప్రజలను ఎరుక చేయుటకై నీటితో బాప్తిస్మిచ్చుచున్నాను. నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని. యోహాను గారికి కూడా తెలియదు. ఎవరు? యేసయ్య ఎలా ఉంటాడు యోహానుకి తెలియదు, యేసయ్య ఎలా ఉంటాడు ఇజ్రాయేలు ప్రజలకి తెలియదు. ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలా? తర్వాత వచనం చదవమ్మా 32. యోహాను ఆత్మ పావురము వలె పరమండలముపై ఆయనపై నిలుచు ఉండటను చూచితిని. నేను ఆయనను రెండోసారి అంటున్నాడు. ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు. 2 సార్లు అన్నాడు. ఎవరంది? ఏమన్నాడు? ఆయన ఎలా ఉంటాడో తెలియదు కానీ ప్రభు మార్గం సిద్ధం చేయండి అని ఇజ్రాయేలు ప్రజలకు యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చాడు. ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎలా తెలిసిందంటే తర్వాత వచనం చదవమ్మా. నన్ను పంపిన ప్రభు. ఆగండి. నన్ను పంపిన ప్రభు. నన్ను అనగా బప్తిస్మా యోహాను గారు, పంపిన ప్రభు అనగా యావే దేవుడు. యావే దేవుడు యోహాను గారితో అంటున్నాడు, నన్ను పంపిన ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుట చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో గట్టి చప్పట్లు కొట్టి దేవుడు స్తుతిద్దాం. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా మీకు అర్థం కావాలంటే మత్తయి శుభవార్త 3వ అధ్యాయము రండి, 3వ అధ్యాయానికి రండి, 16వ వచనాన్ని చదవండి. 3:16. యేసు బాప్తిస్మమును పొంది నీటి నుండి వెంటనే వెలుపలికి వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి. మీకు ఒక సత్యం చెబుతా వినండి. ఇప్పటి వరకు మీరు విని ఉండరు. యోహాను గారు బాప్తిజం ఇచ్చినప్పుడు ఒక్క యేసయ్య మీద మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. మిగిలిన ఎవరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాల. యేసు తండ్రి దేవుడు ఏమంటాడు? ఓ యోహాను, నువ్వు బాప్తిజం ఇచ్చినప్పుడు ఎవరిపై అయితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం చూస్తావో అతడు నా ప్రియమైన కుమారుడు. అంతకుముందు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, యోధులు, ఇజ్రాయేలు ప్రజలు ఎంతో మంది బాప్తిజం పొందారు. కానీ ఒక్కరిపై కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాల. ఒక్క యేసయ్యపై మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు. ఆకాశము తెరవబడింది, పరలోకము నుండి పౌర రూపమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అంటాడు. అప్పుడు తండ్రి దేవుడు అంటాడు, ఇదిగో ఇతడే నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందము చెందుతున్నాను. తండ్రి దేవుడు తన కుమారుడైన యేసయ్యని ఇజ్రాయేలు ప్రజలకి పరిచయము చెయ్యటం కోసం యేసు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిజం. చాలా మంది యేసు ప్రభు ఎందుకు బాప్తిజం పొందాడంటే లోక పాప పరిహారం కోసం అంటారు. లోక పాప పరిహారం కోసం బాప్తిజం పొందితే సిలువ మీద కొట్టబడాల్సిన అవసరం ఇక నీళ్ళలో మునుగుతూ ఉండొచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైందా? యేసయ్య ఏ పాపము ఎరిగిన వ్యక్తి, యేసయ్య నీతిమంతుడు, యేసయ్య పరిశుద్ధుడు. అలాంటి వ్యక్తికి బాప్తిజమము అవసరమా లేదా? అవసరం లేదు. మరి ఎందుకు బాప్తిజం పొందారంటే అది దేవుడి చిత్తం. ఏంటి దేవుడి చిత్తం అంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నీ కోసం ఎదురు, నువ్వు వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళ ఇశ్రాయేలు గోత్రాలలో పుట్టినప్పటికీ వాళ్ళు నిన్ను గుర్తు అప్పుడు అంటాడు, నేను గుర్తుపట్టలేదు కాబట్టి యోర్దాను నదికి తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్న సమయంలో ఇతడు నా ప్రియమైన కుమారుడు. సో ఎవరైనా అమ్మ యేసయ్య ఎందుకు బాప్తిజం పొందారని అడిగితే మీరేం చెబుతారు? లోక పాప పరిహారం కోసం మానవుడిగా పుట్టాడు, ఆయన పాపాత్ముల కోసం, జన్మ పాపం కోసం, ఇలాంటి సద్ది డైలాగులు వేయగాకండి. ఏంటి కొత్తది ఏదన్నా చెప్పండి. బైబిల్లో చెప్పానా సొంతంగా చెప్పానా? ఫస్ట్ క్లియర్ అయిందా? మొదటి ప్రశ్న, యేసు ప్రభు వారు ఎందుకు బాప్తిజం పొందారు? ఆయనని ఇజ్రాయేలు ప్రజలకి పరిచయం చేయటానికి, ఎరుకపరచడం కోసం బాప్తిజం పొందారు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ నించోబెట్టి అడిగితే చెబుతారా? ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. రెండవ ప్రశ్న,
ఈనాడు మనకు కావలసిన బాప్తిజం ఏది? ఈనాడు మనకు కావలసిన బాప్తిస్మము ఏది? బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో చూద్దాం, సరేనా? మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11వ వచనం. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేనంటే ఎవరు ఇక్కడ? యేసా, యోహానా? యోహాను గారు ఇచ్చిన బాప్తిజం ఏది? హృదయ పరివర్తన అనేది బాప్తిస్మము, నీటి బాప్తిజం. ఓకేనా? నీటి బాప్తిజం ఎందుకు ఇచ్చారంటే హృదయ పరివర్తన నిమిత్తమై నీటి బాప్తిజం ఇచ్చారు. ఎవరిచ్చారు అక్క? ఎవరిచ్చారు? యోహాను గారు ఇచ్చారు. అందుకే ఆయన అంటున్నాడు, నేను హృదయ పరివర్తన నిమిత్తమై నీటి బాప్తిజం ఇస్తున్నాను. కానీ నా తరువాత రానున్న వారు మీకు పవిత్రాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చును. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రైట్. యోహాను గారు ఇచ్చిన బాప్తిజం ఏది? నీటి బాప్తిస్మం. ఆ తర్వాత నా తర్వాత వచ్చే వ్యక్తి అంటే ఎవరు? యేసుప్రభువేనమ్మా. ఎందుకంటే యోహాను గారు పుట్టిన 6 నెలలకి యేసుప్రభు పుట్టారు. యోహాను గారు తర్వాత వచ్చినటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభు వచ్చారు. సో కాబట్టి నా తరువాత వచ్చే వ్యక్తి ఆత్మతోను అగ్నితోను స్నానము. గుర్తుపెట్టుకోండి ఈ 2 పదాలు. యోహాను గారిచ్చిన బాప్తిజం నీటి బాప్తిజం, హృదయ పరివర్తన నిమిత్తం ఇచ్చిన బాప్తిజం. యేసు ప్రభు వారిచ్చే బాప్తిజం ఆత్మ బాప్తిజం, అగ్ని బాప్తిజం. రైట్. ఇంకొంచెం ముందుకెడదాం, సరేనా? యోహాను శుభవార్త 1వ అధ్యాయము 33వ వచనంలో తండ్రి దేవుడు పలుకుతున్న మాట. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిజమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు నీవు ఎవరిపై, చాలా జాగ్రత్త, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండట చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో ఇచ్చువాడు. ఏం చేస్తాడట? జ్ఞాన స్నానమును ఇచ్చువాడు. పవిత్రాత్మతో స్నానము చేయించువారు ఎవరు? యోహాను గారా, యేసు ప్రభువారా? అక్కడుంది. ఓ యోహాను, నువ్వు బాప్తిజం ఇచ్చేటప్పుడు ఎవరిపై అయితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం నువ్వు చూస్తావో అతడు మిమ్మల్ని ఆత్మతో స్నానము. అక్కడేమో యోహాను గారు ఏమన్నారు అంటే నా తరువాత వచ్చే వ్యక్తి ఆత్మతోను అగ్నితోను స్నానము చేయించును. తండ్రి దేవుడు అనగా యావే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద అయితే దిగి వస్తాడో అతడు మిమ్మల్ని ఆత్మతో స్నానం. ఇంతవరకు క్లియర్. 3వ మెట్టు ఇప్పుడు అడుగుతా, ఇందులో కామన్ డైలాగ్స్. 3వ మెట్టు యోహాను శుభవార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను శుభవార్త. చీకటిలో ప్రకాశించు. అప్పుడు యేసు అక్కడ నీటి వలన. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. యోహాను 3. చెల్లి తీసావా? నువ్వు చదువు. ఆగమ్మా, ఏం చదివేది నువ్వు, ఆగు. ఏం చేసింది చూస్తా. అప్పుడు యేసు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప ఎవడను దేవుని రాజ్యంలో. ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, 3 పదాలు. ఒకటి నీరు, రెండవది ఆత్మ, మూడవది అగ్ని యొక్క. అక్కడ కాదు మీరు చూసారు, నేను 3 వచనాలు చెప్పా, అవునా? ఎక్కడ? మత్తయి 3 తీగాకండిలే, మళ్ళీ గుర్తుండదు. మత్తయి 3:11 ఏముంది? నా తరువాత వచ్చే వ్యక్తి మిమ్మల్ని ఆత్మతోను అగ్నితోను స్నానం. ఇది మత్తయి శుభవార్త 3:11 ఉంది. ఇది యోహాను గారు పలికిన మాట. తండ్రి దేవుడు యోహానుతో ఏమన్నాడు? ఎవరిపై అయితే పరిశుద్ధాత్మ దిగి రావటం చూస్తావో అతడు ఆత్మతో స్నానం. ఇది ఎక్కడ? యోహాను 1:34 మనం చూసాం. తర్వాత యోహాను 3:5 ఏముంది? ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించననే తప్ప వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడన్నాడు. ఇందులో మనకు కనపడే పదాలు 3. ఒకటి నీరు, రెండవది ఆత్మ, మూడవది అగ్ని. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మనకు కావలసిన బాప్తిజం
యోహాను గారిచ్చే బాప్తిస్మము. ఏ బాప్తిజం? ఆత్మ బాప్తిజం, అగ్నితో నీటితో. ఫస్ట్ నీరు. ఓకేనా? వినండి జాగ్రత్తగా. ఎవరైనా అడిగితే సమాధానం చెప్పాలి. కొంతమంది అమ్మా మిమ్మల్ని నీళ్ళలో ముంచి లేపలేదమ్మా, మీకు రక్షణ లేదమ్మా అనంటే ఆశ్చర్యపోకండి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి అమ్మా ఇదిగో నీళ్ళలో ముంచి లేపే బాప్తిజం యోహాను గారు ఇచ్చారమ్మా, నా యేసయ్య ఆత్మ బాప్తిజం, అగ్ని బాప్తిజం ఇచ్చారని చెప్పాల. ముందు అది తెలిస్తే గజ్జవటానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చందనా బెదర్స్ ఆడంది గుంటూరులో ఉంది. మీకేడ తెలుసు? పోతా ఉంటారుగా, బాగా తెలిసిద్ది. ఆర్ఎస్ బెదర్స్ ఆడంది దాని ఎదురుగా ఉంది. భలే చెప్పారు. ఎందుకని? పోతా ఉంటారుగా కదా. బైబిల్ కూడా చదువుతూ ఉంటే ఇట్టాటి బాగా తెలుస్తూ ఉంటాయి. అర్థమైందా అమ్మా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ ఏం చెప్పా? ఒక ప్రశ్న అడగలేదు అక్క. యేసయ్య కాడికి వెళ్ళావు నువ్వు. 3. మొదటిది నీరు, రెండవది, మూడవది ఈ 3 గురించి చెప్తా. ఫస్ట్ది నీరు. దేవుడు దేవుని వాక్యాన్ని నీటితో పోల్చాడు. దేంతో పోల్చాడు? ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5:26. ఇప్పుడు నేను ఎవరిని అడుగుతాను వాళ్ళు చదవాలా? చదువమ్మా. ఆమెను వాక్కుచే కడిగి. దేంతో కడిగారట? ఆమెను వాక్కు చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు దేంతో కడిగారట? వాక్యాన్ని దేంతో పోల్చాడు? అమ్మ బట్టలు దేంతో ఉడుకుతారు? గిన్నెలు దేంతో కడుగుతారు? ఇప్పుడు దేవుడు ఆత్మను దేంతో శుద్ధి చేశాడు? నీటితోనా? అమ్మ ముందు కూర్చొని నీరు అనగా తెలియవు. దేవుడి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మను దేంతో శుద్ధి చేశాడు? వాక్యముతో. వాక్యాన్ని దేంతో పోల్చాడు? నీటితో. అవునా కాదా? నాదా ప్రశ్న. బాప్తిస్మము ద్వారా శుద్ధి కావలసింది ఆత్మ, శరీరమా? వినండి జాగ్రత్తగా. నువ్వు బాప్తిస్మము పొందినప్పుడు శుద్ధి కావలసింది ఆత్మనా, శరీరమా? ఆత్మేనా? ఆత్మ అన్నవాడు చపడ కొట్టండి. శరీరం అన్నవాళ్ళు కొంతమంది 2 రకాలు, అటు ఇటు. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. తెలియకల్లా వాళ్ళు మీరు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. బాగుంటే అయ్యగారు అంటారు, బాగపోతే ఎవడీడు అంటారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నిద్రపడేది ఒకసారి గట్టి చపడ కొట్టండి. కొడతారు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో వినండి జాగ్రత్తగా. బాప్తిస్మము ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుందా, శారీరక శుద్ధి కలుగుతుందా? ఆత్మశుద్ధి. రైట్. నా ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యానికి ఆత్మను శుద్ధి చేసే గుణం ఉన్నదా? నీటికి ఆత్మశుద్ధి చేస్తుందా? అర్థం కాలేదా? ఆత్మను శుద్ధి చేసేది నీరా, వాక్యమా? మనం వాక్యంతో కడగబడాలా, నీళ్లతో కడగబడాలా? వాక్యంతో కడగబడాలి. దేవుడు వాక్యాన్ని దేంతో పోల్చాడు? నీటితో పోల్చాడు. ఉదాహరణకి యోహాను శుభవార్త 7వ అధ్యాయములో తీసారా? యోహాను శుభవార్త 7వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. 38. లేఖనములో చెప్పబడినట్లు. నువ్వు చదవగాకమ్మా. అక్క నువ్వు చదవక్క. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును. ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో వారి అంతరంగము నుండి ఏ నదులు వస్తాయట? అంటే నోట్లోంచి నీళ్ళు వస్తాయింది. జీవజలం అంటే దేవుని మాట. జీవజలం అనగా దేవుని వాక్యం. అవునా? అంటే దేవుని వాక్యాన్ని దేవుడు దేంతో పోల్చాడు? జలముతో పోల్చాడు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి దేవుని బిడ్డలారా, మీ అందరికి తెలిసిందే. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ అంటాడు, అమ్మా నేనిచ్చే జలమును నువ్వు తాగితే ఎన్నడూ దప్పిక. యాకోబు బాయి కాడ యేసయ్యను చూశాడమ్మా,
ఎండవేళ అలసి సొలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బాయి కాడ యేసయ్యను చూచాడమ్మా. ఎండవేళ అలసి సొలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాహమని దాపు చేరి ఏమడిగాడు? దాహం అని అడిగింది, నీళ్ళు అడిగాడా? ఏమడిగాడు చెప్పండి? నీళ్ళే కాదు అమ్మా, దాహంగా ఉంది నీ ఆత్మ విషయం అమ్మా. యేసయ్య యాకోబు బావి దగ్గర ఉన్న సమరయ స్త్రీని అడిగింది నీళ్లు కాదు, అడిగింది ఆమె ఆత్మని. ఆత్మీయ దాహం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద అయితే అయ్యా నేను ఈ బావి దగ్గరికి ఎప్పుడు రాకుండా నీళ్లు అంటే నేను ఇచ్చే జలము తాగువాడు ఎన్నడు దప్పిక. అన్నాడు. ఇక్కడ ఈ జలం అంటే తెలుసా? దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు? దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు? మళ్ళీ వాక్యం అంటే ఇందాక దేవుని వాక్యాన్ని జలముతో పోల్చాడు. యేసయ్య ఏమన్నాడు సిమియోనుతో? ఒకడు నీటి వలన జన్మించాలా. నీటి వలన జన్మించటం అనగా వాక్యమును చదివి వాక్యమును విశ్వసించి హృదయ పరివర్తన చెంది పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఎవరైతే బాప్తిస్మము పొందుతారో వారు నీటి వలన జన్మించిన వారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని వాక్యాన్ని దేంతో పోల్చారు? జలముతో, నీటితో పోల్చారు. అయితే మీ అందరికి ఒక డౌట్ రావాలి. ఫాదర్ గారండి, మరి మా ఫాదర్ గారు బాప్తిజం ఇచ్చినప్పుడు, జ్ఞానస్థానం ఇచ్చినప్పుడు మా తల మీద ఏం పోతున్నారు? ఏ నీళ్ళో తెలుసా? పంపులో నీళ్ళ, కాలువలో నీళ్ళ, చెరువులో నీళ్ళ, ఎందులో నీళ్ళు? తెలివిగా భలే చెప్పు. హోలీ వాటర్ అంట. మంచి మాటరే, తప్పులేదు, హోలీ వాటరే. నేనేమంటాను తెలుసా? అది పాస్కా జలం. ఏ జలం? పాస్కా జలం. ఇదిగో సర్వేశ్వరుని, అదిగో శిలువ మీద ఎలాడుతున్నాడు. ఏ గొర్రె పిల్ల? పాస్కా. అవునా? యోహాను గారు ఏమంటున్నారు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒకడు వెళ్ళి పక్కన బల్లెముతో పొడిస్తే రెండు స్రవించాయి. ఏవేంటివి? ఒకటి రక్తము, రెండవది నీరు. రక్తములో ప్రాణం ఉన్నది, రెండవది నీటిలో శుద్ధి ఉన్నది. ఈ రోజున బాప్తిస్మము సమయంలో నీ తల మీద పోసే నీళ్లు పంపులోయి కాదు, చెరువులోయి కాదు, పాస్కా జలం. దానినే మన సహోదరుడు అన్నాడు హోలీ వాటర్. ప్రైజ్ ద లార్డ్. ఫాదర్ గారు, మరి అప్పుడెప్పుడో యేసయ్య చనిపోతే కొద్దిగా జలమే వచ్చాయి కదండి, మరి ఇప్పుడు బిందులు బిందులు వస్తున్నాయి కదా అంటే, ఈస్టర్ పండగకి గుడికి వెళ్తారా? పాస్కా జలాన్ని కొవ్వొత్తిని దేంతో ముంచుతారు? నీళ్ళల్లో ముంచుతారు. నూతన ఒత్తి, నూతన వెలుగు, నూతన జలం. ఈ పాస్కా ఒత్తిని ఇందులో ఉంచి అభిషక్త గురువు ప్రార్థన చేసినప్పుడు ఆ జలము పాస్కా జలముగా మారింది. ఆ పాస్కా జలం మీద నీ తల మీద నీరు పోసి, మరియమ్మ పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీరుకి అర్థమైందా? నీరంటే అర్థమైందా? సో మనం వాక్యము వలన జన్మించాలా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రెండవది ఏంటిది? ఆత్మ. ఏంటిదమ్మా? సరే, ఆత్మ గురించి మీకు చెబుతా వినండి. బైబిల్ గ్రంథం తీయండి. సమయం లేదు, నాకు ఫాదర్ గారు కొద్దిగా టైం ఇచ్చారు, నేను లేటుగా వచ్చాలే, తప్పు కూడా నాది ఉందిలే, ఆయన అనకూడదు మళ్ళీ. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనం నుండి. ఇప్పుడు నేను ఎవరిని అడుగుతాను చూస్తా. ఎవరు తీయకుండా చూడండి, బలి నటిస్తున్నారు ఇల్లు. ఫోన్లో చాటింగ్ చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు. ఆ చదువక్క, ఆగండి, నువ్వు చదువక్క. వారితో మీరు విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ప్రశ్నించాను. అందుకు వారు పవిత్రాత్మ ఉన్నాడన్న విషయము మేము విననైనను అయితేమి. కంటిన్యూ. అట్లయినను. ప్రైజ్ ద లార్డ్. నా ప్రశ్న, మీరు ఎట్టి బాప్తిజం పొందారు? నీళ్ళలో ముంచి లేపే బాప్తిజమా, ఆత్మ బాప్తిజమా? తెలియ చూడండి, సందేహం.
మీ మొహాలన్నిట్లో ప్రశ్న మార్కు కనపడుతుంది. పౌలు గారు ఎఫెసీ సంఘానికి వెళ్ళి అంటున్నారు, ఓ ఎఫెసీ సంఘమా, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అని అడిగాడు. అయ్యా, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు, అయితే మీరు ఏ బాప్తిస్మము పొందారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు? చదువమ్మ చెల్లమ్మ. అప్పుడు అందుకు వారు, నువ్వు అందుకోలేదు అనుకో, వెనకాల రా బంధు ఎందుకో పోయింది, చదువు. విషయమును మేము వినలేదు అని పలికిరి. అట్లయినా ఎట్టి బాప్తిజం మీరు పొందితిరి అని పౌలు వారిని అడగగా, ఏ బాప్తిజం అండి? యోహాను గారిచ్చిన బాప్తిజంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా? లేడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అడిగితే అసలు ఉన్నాడన్న సంగతే మాకు తెలీదు. అయితే మీరు ఏ బాప్తిజం పొందారు? యోహాను గారిచ్చిన. తర్వాత చదవమ్మా. అప్పుడు పౌలు యోహాను తర్వాత యోహాను తన తర్వాత రాబోయే వ్యక్తి అయిన యేసుయందు విశ్వాసముంచుటకు ప్రజలకు చెప్పుడు వారికి పాప పశ్చాత్తాపమును సూచించే యోహాను గారిచ్చిన బాప్తిజము పాప పశ్చాత్తాపమును సూచించే యోహాను గారిచ్చిన బాప్తిజము హృదయ పరివర్తన అనేది బాప్తిజం ఇచ్చాడే కానీ ఆత్మ బాప్తిజము ఆయన వారికి ఇవ్వాల. ఇప్పుడు నీటి బాప్తిజం పొందుకున్నాడండి, పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? తర్వాత చదువక్క. వారు అది విని ఏం పొందారు? నీటి బాప్తిజము పొందిన వీరు ఏ బాప్తిజం పొందుతున్నారు? ఇప్పుడు యేసయ్య నామమున బాప్తిజము పొందారు. పౌలు ఎప్పుడైతే వాళ్ళ మీద చేతులు పెట్టారో వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు. ఇదే బాప్తిజం, నీటి బాప్తిజమా ఆత్మ బాప్తిజమా? ఈరోజు నీకు కావలసింది నీటి బాప్తిజమా ఆత్మ బాప్తిజమా? నీకు కావలసింది యోహాను గారి బాప్తిజమా యేసయ్య బాప్తిజమా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకెడదాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం చదువక్క నువ్వే. పేతురు ఇంకను మాట్లాడుకొనుచు ఉండగా ఆ సందేశమును దొరకలేదా? 10:44. పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఎక్కడమ్మా? ఆగమ్మా, నువ్వు ఆగమ్మా, రా బంధువా. ఆగండి, ఎక్కడున్నాడు? నువ్వు చదువుతున్నారు. పేతురు గారు కొర్నేలి ఇంట్లో ఉన్నాడు. కొర్నేలి ఇంట్లో కూర్చొని వాక్యం చదువుతా ఉన్నాడు. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఆ ఇంట్లో ఉన్నాడు పేతురు గారు. కొర్నేలి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి వాక్యం బోధిస్తున్నారు. అయితే పేతురు ఇంకనూ మాట్లాడుకొనుచు ఉండగా ఆ సందేశమును వినుచున్న వారిపైకి ఏం దిగొచ్చిందట? ఇక్కడ ఉన్న మనందరిపై పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చింది గాక. నిద్రపోయే వాళ్ళు ఎగుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోవాలందరూ గట్టి చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? కొర్నేలి ఇంటిలో విశ్వసించిన వారు పొందుకున్న బాప్తిజం ఆత్మ బాప్తిజం. ఎఫెసీలో పేతురు గారిచ్చిన పౌలు గారిచ్చిన బాప్తిజం ఆత్మ బాప్తిజం. ఓకేనా? ఇంకొకటి మీ అందరు తెలుసు, సౌలు ఏమయ్యాడు? మీకు బాగా తెలుసు. ఒకసారి వెళుతూ ఉండగా సౌలు నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అనగానే ఆయన కళ్ళు ఏమైపోయాయి? ఉన్నాయి, పొరలగమ్మని. ఆ కళ్ళకి చేప పోలుసులు లాంటివి వచ్చాయి. ఆయన 1 రోజు 3 రోజులు ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, అననీయా సౌలు దగ్గరికి వెళ్ళు. అయ్యా, ఎవరు అయ్యా నువ్వు? దారిలో నీకు కనబడి నీతో మాట్లాడిన దేవుడు నన్ను నీ దగ్గరికి పంపంటాడు. నన్ను ఆత్మతో బాప్తిజం ఇవ్వమని చెప్పాడు. ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం, 9వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. చూసారా? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా
ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే ఆ నోరు తెరిచావమ్మా. దారిలో నువ్వు చూసిన ప్రభు అయిన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటగాను పరిశుద్ధాత్మతో నింపబడుటకు గాను దేవుడు అననీయాను సౌలు దగ్గరికి పంపాడు. ఇప్పుడు సౌలు గారు వినండి, నదిలో మునిగారా, ఆత్మ బాప్తిజం పొందారా? క్లియర్. ఇప్పుడు చూద్దాం, ఒకసారి వినండి జాగ్రత్తగా. జకరియా మారు మనసు పొందాడు. జకరియా నేడేని ఇంటికి. జకరియా ఏదన్నా నదిలో మునిగాడా? వ్యభిచార స్త్రీతో అంటాడు, అమ్మా నేను నీకు శిక్ష విధించును, వెళ్ళు, ఇక పాపము చేయక పవిత్ర జీవితం జీవించుము. ఏమైనా ఏదైనా నదిలో మునిగిందా? మునగలేదు. సమరయ స్త్రీ మారు మనసు పొందింది, హృదయ పరివర్తన చెందిన ఆత్మను పొందుకుంది. ఆమె ఎక్కడైనా కూడా నీళ్ళలో మునిగిందా? మునిగిందా లేదా? జైలు అధికారి, పౌరశిలాసలు జైలు అధికారి జ్ఞానస్థానం పొందాడు. నీళ్ళలో మునిగారా? ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వీళ్ళందరూ యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుకున్నారు. అది ఆత్మ బాప్తిజం. ఈ రోజున మనకు కావలసిన బాప్తిజం నీటి బాప్తిజమా, ఆత్మ బాప్తిజమా? అర్థమైన వాళ్ళు సపోర్ట్ కొట్టండి. రేపు ఎవరైనా వచ్చి, అమ్మా మిమ్మల్ని నీళ్ళలో ముంచి లేపలేదమ్మా, మీకు రక్షణ లేదమ్మా అని అన్నారనుకో, మనం చెప్పాలి, అయ్యా యోహాను గారు హృదయ పరివర్తన కోసం బాప్తిజం ఇచ్చారు, అది అయిపోయింది. యోహాను గారు తర్వాత మహానుభావుడు వచ్చాడు, ఎవరైనా యేసయ్య వచ్చాడు, ఆయన ఆత్మతో స్నానం చేస్తున్నాడు, అగ్నితో స్నానం చేస్తున్నాడు, ఆయన నామమును మేము బాప్తిజం పొందామయ్యా అని చెప్పాలి. మత్తయి శుభవార్త 28:18. ఎవరిని అడుగుదాం ఇప్పుడు? యేసు వారి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వే చదువుతాట, అక్క నువ్వు చదువు, అక్క తీయలేదు కదా, నాకు తెలుసు నువ్వు తీయలేదని. ఆగమ్మా, దొరికింది దొంగ. బైబుల్ అయితే తీసి పెట్టారు కానీ వీళ్ళు వాక్యం చదవట్లా. మళ్ళీ వినిపించలేదా? గట్టి చెప్పానా? మత్తయి శుభవార్త 28వ అధ్యాయం, బాక్సులు ఎదురు కూర్చున్నాం, 18వ వచనం. యేసు వారి దగ్గరకు వచ్చి, వెరీ గుడ్. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున, ఏ నామమున? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున. ఎందులో శక్తి ఉంది? వాక్యములో శక్తి ఉందా? నీటిలో శక్తి ఉందా? ఏమా, వాక్యంలో శక్తి ఉందా? నీటిలో శక్తి ఉందా? వాక్యం యేసయ్య నామములో శక్తి ఉన్నదా? నీటిలో శక్తి ఉన్నదా? మనకు కావలసింది ఎవరి నామమున బాప్తిజం? అర్థమైందా? రెండో ప్రశ్న ఏంటి? మనకు కావలసిన బాప్తిజం ఏది? నీటి బాప్తిజమా, ఆత్మ బాప్తిజమా? యోహాను గారిచ్చే బాప్తిజమా, యేసయ్య నామమున ఇచ్చే బాప్తిజమా? యేసయ్య నామమున ఇచ్చే బాప్తిజం. క్లియరా? ఇక చివరిగా వినండి జాగ్రత్తగా. ఒకటి నీరు అయిపోయింది, రెండవది ఆత్మ అయిపోయింది, మూడవది అగ్ని. పెంతుకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి ఎలా దిగి వచ్చాడు? అగ్నిలాలుకల రూపములో. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు ఎవరిని అడుగుదా? ఇటు పక్క వాళ్ళు చదవండి అమ్మ, ఎవరైనా కూడా. అక్క నువ్వు చదివిగా ఎందుకలో చదువమ్మ. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలుచని ఉండుట వారికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల రూపంలో వారిపైకి దిగివచ్చాడు. ఇంకో ప్రశ్న, మండుచున్న పొదలో దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఏ రూపంలో మాట్లాడాడు? అగ్ని రూపంలో, అవునా? ఇంకొకటి, యెషయాకి దర్శనం కలుగుతుంది 6వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆ వెనకోళ్ళు ఊరు చదవట్లా, అమ్మింగ్ వస్తుంది. ఆగొక్క వెనకోళ్ళు చదవాలి ఎవరైనా, లేకపోతే నేను మర్యాదగా వస్తా మైకి పట్టుకొని. చేయి పైకి లేపమ్మ, ఎవరు చదువుతుంది? దేవుడు నిన్ను దీవించును గాక. 2వ పట్టణం చదివింది నువ్వేగా, చదువు. తర్వాత వచనం చదవమ్మ, 5వ వచనం. హా చెడితిని కదా అన్న పదం ఉంటుంది. ఎన్నో వచనం అది? వెరీ గుడ్, కరెక్ట్. 5వ వచనం చూడండి. హా చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు పాపపు మాటలే, పాపపు మాటలు పలికి
ప్రజల నడుమ అంటుకుంది. అప్పుడు ఒక దేవదూత పట్టుకారుతో నిప్పు కనిక పట్టుకొని వచ్చి ఎవరి పెదాలకు అంటించింది? యెషయా పెదవులను నీ అగ్నితో కాల్చితివి, పాపమును తొలగించి పరిశుద్ధతనిచ్చితివి. యెషయా పెదవులను నీ అగ్నితో కాల్చితివి, పాపమును తొలగించి పరిశుద్ధతనిచ్చితివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో అగ్నికున్న గుణము పాపమును కాల్చివేసే గుణం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో యోహాను గారు ఏమన్నారు? నా తరువాత వచ్చే వ్యక్తి ఆత్మతో అగ్నితో, తండ్రి దేవుడు యోహానుతో అన్నారు, ఇదిగో నీ తర్వాత వచ్చే వ్యక్తి ఆత్మతో స్నానము. యేసయ్యేమన్నాడు? నీటి వలన ఆత్మ వలన జన్మిస్తేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈ రోజున మనకు కావలసింది యోహాను గారి బాప్తిస్మమా, యేసయ్య నామమునిచ్చే బాప్తిస్మమా? క్లియర్, రైట్. ఇక లాస్ట్ ప్రశ్న, సరేనా? ఎన్నో ప్రశ్న? మొదటి ప్రశ్న ఏంటి? యేసు ప్రభు ఎందుకు బాప్తిజం తీసుకున్నారు? తండ్రి దేవుడు తన కుమారుడైన యేసయ్యని ఇశ్రాయేలు ప్రజలకి పరిచయం చేశారు. క్లియర్, ఓకేనా? రెండవది, మనకు కావలసిన బాప్తిజం ఏది? ఆత్మ బాప్తిజం, నీటి బాప్తిజం. ఆత్మ బాప్తిజం ఎవరి నామమున ఇవ్వాలి? తండ్రి, కుమార, పితా, పుత్ర, పవిత్రాత్మ. రైట్. ఇప్పుడు అసలు విషయం కొద్దాం. మనం అందరం ఏం పొందాం? జ్ఞానస్థానం పొందాం, బాప్తిజం. ఏమండి, బాప్తిజం అంటే అర్థం ఏంటి? జ్ఞానస్థానం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మస్ అనేటటువంటి గ్రీకు పదం. బాప్తిజం అనగా ముంచి, మనము దేవుని వాక్యములో ముంచబడాలా, లేపబడాలి, అప్పుడే మనం శుద్ధి చేస్తాం. అయితే కథోలిక శ్రీ సభ ఏమంటదంటే జ్ఞానస్థానం అంటే జ్ఞానమనగా దేవుని వాక్యం, స్నానమనగా వాక్యములో కడగబట్టం. దీన్ని ఏ స్నానం అన్నారు? అర్థమైనోడు చప్పడ కొట్టండి. జ్ఞానమనగా దేవుని వాక్యం, ఆ వాక్యములో కడగబడే దానిని ఏ స్థానం అన్నారు? ఎవరిని అడిగితే ఏమో జ్ఞానస్థానం మా ఫాదర్ గారు చెప్పలేదు అనుకోకుండా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక చివరి ప్రశ్న షార్ట్ చేస్తానే. జ్ఞానస్థానం పొందుకున్న వాళ్ళు ఏమంటారంటే రక్షింపబడ్డాం అంటారు. నేను కాదు అన్నాం. కానీ జ్ఞానస్థానము పొందుకున్న మనము తండ్రి దేవుడికి ప్రియమైన బిడ్డలమవుతున్నాం. యేసు ప్రభుని పునరుత్థాన దేహంలో భాగమవుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయం అవుతున్నాం. ఎంత ధన్యత! ఎప్పుడైనా ఆలోచించారా? చూద్దాం బైబిల్ ఏం చెబుతుంది. మొదట తండ్రి దేవుడికి ఏమవుతున్నాం? తండ్రి దేవుడు అంటే ఎవరు? యేసయ్య కాదు, యావే దేవుడు. బైబిల్ ఏం చెబుతుంది చూద్దాం. గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. గలతీలు 4:7. గలతీలు 4:7. వెనకోళ్ళు అమ్మ మీరు చదవలేదు, చదవమ్మా. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక ఏమైనా బాప్తిస్మము పొందిన వాళ్ళట తండ్రి దేవుడికి ఏమయ్యారట? వారసులు. వారసులు అంటే బిడ్డలమేనా కాదా? రక్షణ పొందారు అనేది పక్కన పెడితే అందులో లోతైన విషయం ఏంటంటే, ఇక నీవు లోకానికి చెందిన వ్యక్తివి కాదమ్మా, ఇదిగో తండ్రి దేవుడికి ప్రియమైన అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో వెలనీచి బిడ్డను నేను. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మనం ఎవరు బిడ్డలమమ్మా? దేవుని బిడ్డలం. మా నాన్న ఆయనని చెబుతారు,
కానీ ఆయన అని మాత్రం చెప్పరు. కాబట్టి బాప్తిస్మము ద్వారా యావే దేవునికి ప్రియమైన కుమారుడిని నేను, కుమార్తెవి నీవు. అయితే నువ్వట అబ్బా తండ్రి అని పిలవాలంటే ఆత్మ నీలో ఉండాలట. 6వ వచనం చూడండి. దేవుడు తన కుమారుని ఆత్మను ఎవరున్నారు నీ గుండెల్లో? గుండె నిండా ఆయన లేడులే. ఆయన ఉంటే ఎందుకు ఈ బాధలు చెప్పండి? వాడు ఎవడికో చెబుతారు, నువ్వు నాకు గుండెకాయ, నువ్వు నాకు గుండె సప్పుడు అంటారు. వట్టిదే, వాడు ముంచి లేపుతాడు సగం. ఆమె చెప్పింది, ఏవో నా గుండెలు ఉండా నువ్వు ఉండా, నువ్వు పడుకున్నా నువ్వే, లేచినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, కళ్ళు మూసినా నువ్వే. వాళ్ళు ముంచుతారు. బాగా ముంచినాక ఐ హేట్ యూ. పిండి బాగా పిండినాక నీ మైండ్ నా మైండ్ సెట్. ఆ షాపింగ్లు అయిపోతాయి, గీకేస్తారు కార్డులన్నీ, ఒట్టి చేతులతో అంటారు. అప్పుడు పాట పాడాలి, నీవు లేకుండా. ప్రైజ్ ది లార్డ్. మన బతుకులట్ట. ప్రభు ఏమన్నా తెలుసా? బాప్తిస్మము ద్వారా తండ్రి దేవుడు తన కుమారుడైన ఆత్మని నీలోనికి, అప్పుడు ఆ ఆత్మ నీలో ఉంటే అబ్బా అంటావు. ఎవరినంట అబ్బా తండ్రి అని? అలిగొత్తే కాదు, నానా ఈడు నాకు వద్దేవాడు కొడతండి అన్నట్టు కాదు. ఇది నీ వల్ల నా సంసారం ఇట్ట తయారైంది అనకూడతాం. అర్థమైంది నేను చెప్పింది? అబ్బా తండ్రి అని నువ్వు అనాలంటే దేవుని ఆత్మ నీ హృదయంలో, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం, హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఎవరన్నారు నీ గుండెలో? నాకు తెలియదు. అరవింద్ ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అరవింద్ కాదు బాబు, అరవింద్లోనే ఉంటాం అంతా. విందారగిచ్చినాక ఎవడరా ఈ అరవింద్ అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో మొదటిది బాప్తిస్మము ద్వారా మనమందరము తండ్రి దేవుడికి ప్రియమైన బిడ్డలమయ్యా. రెండవది బాప్తిస్మము ద్వారా యేసయ్య పునరుత్థాన దేహములో పాలిభాగస్తులం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 13వ వచనం 27వ వచనం. 12వ అధ్యాయము 13వ వచనం. వెనకోళ్ళు చదవాలా? మీరు వెనకోళ్ళా? ఏందమ్మా వెనకోళ్ళు రారా? ఇప్పుడు తిప్పుతున్నారు అని పేజీలు. వెనక్కొస్తున్నాడు అయ్యగారని చూసారా? దొంగలంతా ఏడా ఉండాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థనకి వెళ్తున్నావు. ఎక్కడ ప్రార్థన? కొండకాడ ప్రార్థన. వచ్చి బైబిల్ తీసావా? తీయలా. బైబిల్ తీసి పెడుతున్నావు. నువ్వు రావాలేసయ్యా, నేను పోవాలేసయ్యా. చదవండి వెనకోళ్ళు. అట్లే యూదులమైన వెనకోళ్ళు చదువు. నువ్వు చదవలేదుగా, చదువమ్మా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు. ఏ శరీరంలోకి? ఎవరు ఈ శరీరం? యేసు ప్రభుని పునరుత్థాన శరీరం అంటే తెలుసా? చనిపోయి 3వ రోజున తిరిగి లేస్తారు కదా, అందులో మనం భాగం. 27వ వచనం. కావున మీరు అందరూ క్రీస్తు శరీరం. ఎవరట? బాప్తిస్మము ద్వారా మనం ఎవరు శరీరం? క్రీస్తు శరీరం గూట్లో ఉంటుంది కానీ మన దగ్గర ఉంటుందా? మనము క్రీస్తు శరీరము. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మందికి తెలియదు. బాప్తిస్మము ద్వారా తండ్రి దేవుడికి ప్రియమైన కుమార్తె, కుమారుడివి. బాప్తిస్మము ద్వారా పునరుత్థానుడైన యేసయ్య మహిమ కలిగిన దేహములో నువ్వు భాగం. ఇక తర్వాత మూడవది పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3:16 లాస్ట్ వచనం. ఇంకా మీరు దేవుని ఆలయమని. ఎవరి ఆలయం అమ్మా? దేవుని ఆలయం. ఆ దేవుడి ఆలయం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నేనైతే కాదు. అర్థమైందా? మీరు నిజంగా దేవుడికి ఆలయాలైనా?
నా హృదయములో దేవుడు ఉన్నాడు అన్నవాడు గట్టి చప్పుడు కొట్టండి. చాలా తక్కువ కొడతాడు. సరేనా? అందుకే అన్నాడు, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమని మీకు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో బాప్తిస్మము పొందుట వల్ల కలుగు మేలు ఏంటంటే, రక్షణ పొందటం ప్రక్కన పడేస్తే 3. మొదటిది తండ్రి దేవుడికి ప్రియమైన. మీ సంగతి చెప్పండి, నా సంగతి ఎందుకు? నేనైతే నా దేవుడికి బిడ్డని, మరి నువ్వో? నేను నా దేవుడికి కుమారుడిని, మరి మీరు ఆ ఆస్తి కోసం వెళ్తారు, వాళ్ళ కోసం. రెండవది యేసు ప్రభువుకి ఆయన దేహంలో పాలి భాగస్థులు. మూడవది పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయం. ప్రైజ్ ద లార్డ్. సో 3 ప్రశ్న సమాధానం దొరికిందా? మొదటి ప్రశ్న, యేసయ్య ఎందుకు బాప్తిజం పొందారు? ఇశ్రాయేలు ప్రజలకి ఎరుకపరచడం కోసం, పరిచయం చేయడం కోసం యోర్దాను నదిలో యేసయ్య బాప్తిజం పొందటం అనేది దేవుని చిత్తం. మనకు కావలసిన బాప్తిజం ఏది? నీటి బాప్తిజమా, ఆత్మ బాప్తిజమా? నీటి బాప్తిజం ఎవరిచ్చారు? ఆత్మ బాప్తిజం ఎవరిచ్చారు? క్లియర్. మనకు కావలసిన బాప్తిజం ఏది? ఆత్మ బాప్తిజం. వెరీ గుడ్. ఆ బాప్తిజం పొందుట వల్ల కలుగు మేలులు ఏమి? తండ్రి దేవునికి వారసులమయ్యా, యేసు ప్రభు దేహంలో భాగమయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం ఉన్నాడు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరూ